న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధాని పివి సేవలు అజరామరం. భారతదేశ ప్రపంచంలోని అరుదైన గుర్తింపు తెచ్చుకుందని వెల్లడి. బొమ్మకల్ గ్రామ పట్టా భూముల పహానీలు సిబిఐ చేతిలో ఉంటాయా? ఇదెక్కడి చోద్యం? ఇది రెవెన్యూ అధికారుల లీలలా లేక ప్రైవేట్ వ్యక్తుల కుట్రలా అన్న బాధితులు. బంజారాల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించాలి. తపశ్రీ రామారావు మహారాజుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని గిరిజనుల విన్నపం. నగరంలోని ముకరంపుర ప్రాంతంలో ఆధునిక హంగులతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్ కు దివంగత భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పార్క్ గా నామకరణం చేయాలని ఎంఐఎం పార్టీ కోఆప్షన్ సభ్యురాలు రాఫియా సుల్తానా జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. మల్టీపర్పస్ పార్క్ త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ నేపథ్యంలో భారత మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త దేశానికి ఎన్నో శాస్త్ర వైజ్ఞానిక పరికరాల అందించిన మహోన్నతుడు, భారతదేశ ఘన కీర్తిని విశ్వం నలుమూలల చాటేలా జాతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మహనీయుడు మిస్సైల్ మ్యాన్ దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరును పెట్టాలని నేను ఎంఐఎం పార్టీ కోఆప్షన్ సభ్యురాలిగా విజ్ఞప్తి చేశారు. భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టడంతో భవిష్యత్తు తరాలకు ఆయన సేవలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో తెలుస్తుంది. ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఆయన పేరును నిలబెట్టాలని గొప్ప సంకల్పంతో దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరును మల్టీపర్పస్ పార్క్ పెట్టాలని మనవి చేస్తున్నానని చెప్పారు. ఇది 50 మందికి అన్ని పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నాను. కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించి ఈ మల్టీపర్పస్ పార్కుకు భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. जो मल्टीपर्पस पार्क है उसको एपीजे अब्दुल कलाम साबिका सदर जमहूरिया और जो है सो भारत रत्न मिसाइल मैन के नाम से जाना जाता है, उनके नाम पर ये पार्क का नाम रखना बोल के ये AIMIM की पार्टी के तरफ से सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर, सदर टाउन सैयद गुलाम अहमद हुसैन साहब की हिदायत पर ये मेमोरेंडम और रेपुटेशन कलेक्टर ऑफिस में दिया जा रहा है और तमाम पार्टियों के तरफ से भी जो है सो इसको हम हमारी मदद के लिए आए और ये एपीजे अब्दुल कलाम के नाम का जो है सो पार्क पे नाम रखें, इसके लिए हम यहाँ पर आए हैं. దేశ మాజీ ప్రధాని భారత సంస్కరణల కర్త స్వర్గీయ పివి నరసింహారావు 10వ వర్ధంతి కార్యక్రమాన్ని కరీంనగర్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కర్నము నియోగి బ్రాహ్మణ ఉపాధ్యక్షులు శ్రీపురం ప్రేమచంద్రరావు మాట్లాడుతూ పీవీగా భారతదేశానికి చేసిన సంస్కరణలు ఎనలేనివని కొనియాడారు. మధ్యకాలంలోనే వారికి భారతరత్న అత్యున్నత పురస్కారం ప్రధాన అవార్డు ప్రణామం చేయడం ఎంతో సంతోషించే విషయమని తెలియజేస్తూ ఒక కరణం నియోగి తెలంగాణ బిడ్డగా భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన పివి ఎల్లవెల్లలా కొనియాడాలని తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కర్నము నియోగి బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బండారు రాంప్రసాదరావు కార్యక్రమం ఈ నెల 29 ఆదివారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే బ్రాహ్మణ ఐక్య సదస్సుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో టీకేఎన్బిఎస్ బ్రాహ్మణ ప్రతినిధులు, యోగా కరాటే మాస్టర్ ఎస్ సంపత్ కుమార్, రామారావు, ఇతర బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బంజారా భవన్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సభావత్ రాములు నాయక్ హాజరై మాట్లాడారు. 1953లో ఏర్పడ్డ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది బంజారాల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. బంజారా సేవా సంఘం ద్వారా బంజారాల 5 డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించామన్నారు.
తమ డిమాండ్లలో మొదటిది రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో బంజారా బోలీలను చేర్చాలని, రెండోది బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మూడవది లకీషా బంజారా విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టాలని, నాలుగవదిగా హతిరామ్ ఆస్తులను కాపాడి టీటీడీలో ఒకరికి బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఐదవదిగా తపశ్రీ రామారావు మహారాజ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్లపై బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. హుస్నాబాద్లోని గిరిజనుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బంజారా భవన్ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానన్నారు. భారతదేశంకి వచ్చి అక్కడ నాయకులు నన్ను ఎన్నుకోవడం, బంజారా సేవా సమితిని బలోపేతం తెలంగాణలో చేయడానికి నేను బయలుదేరినాను. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది 53లో ఈ సంఘం ఏర్పాటు జరిగింది. అప్పటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి ఉండేదో, లాల్ బహదూర్ శాస్త్రి గారు దాన్ని ప్రారంభించారు. ఇది బొంబాయిలో మొదలైంది. గోదావరి నది నాసిక్లో ఎట్లా ఇదైందో అది బొంబాయిలో ఈ దాన్ని నామకరణ జరిగింది. బొంబాయిలో నామకరణ జరిగింది. ఈ దాని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది బంజారాల సమస్య మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉంది. ఈ సమస్యలను అన్ని చేయడానికి మొన్న 3వ తేదీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 5 డిమాండ్లతోటి, ఏం డిమాండ్లు అంటే 8వ షెడ్యూల్లో బోర్బోలి అంటే బంజారా బోలీని చేర్చాలి. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని రాజమ్మ అనే వృద్ధురాలి ఇల్లు దగ్ధం. 1,00,000 రూపాయల నగదు, తులం బంగారం, వెండితో పాటు ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధం. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నిప్పు పట్టుకొని ఒల్లెపు రాజమ్మ అనే వృద్ధురాలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో ఇంట్లో కూతురికి కట్నం కింద ఇచ్చే 1,00,000 రూపాయల నగదు, తులం బంగారం, వెండితో పాటు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. నిరుపేద కుటుంబానికి చెందిన రాజమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పైసలు ఉండే మొన్ననే చిట్టు లేపిన నా చిన్న బిడ్డకు కయ్యం లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళు తాగుతారు. 1,20,000 అని లేపి ఇంట్లో పెట్టిన. ఇవాళ రేపు పోతానన్నా కథం కైకిలు వేసే వరకు అన్ని అయినాయి సార్. ఎండి ఇంత బంగారం ఉన్నది సార్. మొన్న పింకెర్లో తీసుకున్నా, అవి ఇవి 1,50,000 అంటే అంతే సార్. కాయ కష్టం చేసి బ్రతుకులీడుస్తున్న తమ గ్రామాన్ని కరీంనగర్ మున్సిపాలిటీలో కలపడం వలన తాము తీవ్రంగా నష్టపోతామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గ్రామాలను కరీంనగర్లో విలీనం చేయడాన్ని వెంటనే విరమించుకోవాలని కొత్తపల్లి మున్సిపల్ కార్పొరేషన్లోని చింతకుంట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో అనేక మంది ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుని జీవితాలను వెల్లదీస్తూ తమ గ్రామాన్ని కార్పొరేట్నల్ కలిపి తమను రోడ్డున పడేయడం సరైంది కాదని గ్రామస్తులు వాపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని తమ జీవితాలను మున్సిపాలిటీలో కలిపి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం తగదని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ గ్రామాలను కరీంనగర్లో విలీనం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. మా చింతకుంట గ్రామాన్ని విలీనం చేస్తూ మొన్న అసెంబ్లీలో అయితే తీర్మానం ప్రవేశపెట్టారో దాన్ని మా చింతకుంట ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ విలీన ప్రక్రియ వల్ల మా చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉపాధి హామీని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలు దాదాపు 1000 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి అదొక ప్రధానమైన మా సమస్య. దాంతోపాటు ఒక్కసారి మున్సిపాల్లో కలవడం వల్ల రాష్ట్ర నిధులు కావచ్చు, కేంద్ర నిధులు కావచ్చు, మా గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు, ఇవి కూడా మేము ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉండదు. అది కార్పొరేషన్లో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా అభివృద్ధికి సంబంధించినవి కూడా కుంటుపడిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మా ఇంటి ట్యాక్స్లు అయితే ఏంది, అభివృద్ధికి సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు, ఏ సమస్య కూడా మేము చెప్పుకోవాలంటే మున్సిపాలిటీ పోయే పరిస్థితి లేదు. కాబట్టి మా చింతకుంట గ్రామాన్ని చింతకుంట గ్రామ పంచాయతీగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రధానమైనటువంటి డిమాండ్లతోని ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉపాధి హామీ కార్మికులు 1000 మంది ఉపాధి హామీ కార్మికులు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దయచేసి మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏదైతే విలీన ప్రక్రియను మీరు నిర్ణయం తీసుకున్నారో దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, మా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
బంజారాల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు తమ వంతు కృషిని అందించాలని ఆల్ ఇండియా బంజారా సంఘ్ నేత కోరారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులను అభివృద్ధి పరిచేందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని కోరారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. 15 ఫిబ్రవరి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. 1500 మంది ఆచరించే బంజారా భాషను అధికారికంగా గుర్తించాలని కోరారు. వచ్చే నెలలో 26 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్లో బంజారా కాన్ఫరెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ యొక్క ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ 1953లో మహారాష్ట్రలో మొదలయ్యి దాదాపు 70 సంవత్సరాలు 10 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈ బంజారా సేవా సంఘం చిన్న బ్యానర్ కాదు. ఈ దానిపైన 2 ముఖ్యమంత్రులు అయ్యారు. వసంతరావు ఫుల్సింగ్ నాయక్ విపి నాయక్ మహారాష్ట్ర 15 సంవత్సరాలు, తర్వాత సుధాకర్ నాయక్ 2.5 సంవత్సరాలు, తర్వాత గవర్నర్గా. మొన్న ఈ బ్యానర్ మీద 2 మహారాష్ట్రలో మంత్రులు అయ్యారు. ఈ బ్యానర్ మీద కర్ణాటకలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి జనరల్ సీట్లో కేటీ రాఠోడ్ సోషల్ వెల్ఫేర్ మంత్రి అయిండు. ఈ దాని చరిత్ర ఇది ఉంది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 శాఖలు అయినాయి. ఒకటి ఆంధ్ర, ఒకటి తెలంగాణ. కరీంనగర్ నియోజకవర్గంగా ఉన్న బొమ్మకల్ గ్రామంలోని రైతులకు సంబంధించిన భూముల పహానీలు సిఐడి కస్టడీలో ఉన్నాయని, వాటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కలెక్టర్ కృషి చేయాలని ఆ గ్రామానికి చెందిన రైతు గోష్కి శంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ విషయంలో అనేకసార్లు జిల్లా ఉన్నత అధికారులకు కోరినా ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదని, దీనితో గ్రామంలోని అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ గ్రామానికి చెందిన భూములకు సంబంధించిన పహానీలను సిఐడి శాఖకు ఎందుకు చేరాయని ఆయన ఈ సందర్భంగా స్పందించారు. ఈ విషయంలో సంబంధిత శాఖ కార్యాలయంలో అనేకసార్లు మొరపెట్టుకున్నా రెవెన్యూ శాఖ అధికారులు ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రజా వాళ్ళే కూడా దరఖాస్తు చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే దాని ఇన్ఛార్జి కలెక్టర్కు రాసిండు. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము మళ్ళీ పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మాకు సిఐడి ఆఫీస్లో ఉన్నాయి మా పహానీలు బొమ్మకలి రైతులకు అందుబాటులో ఉంచాలి అని చెప్పి నేను కలెక్టర్కి పిటిషన్ పెడితే ఆర్డీఓకి ఇచ్చారు. ఆర్డీఓ గారు ఒక 4 సార్లు ఫోన్ చేసిండు మా ఆర్ఐకి వాస్తవ్ గారికి. 3 నెలల నుంచి తింపుతా ఉండి ఇవాళ తెత్తా, రేపు తెత్తా, ఎల్లుండి తెత్తా అని చెప్పి. వాస్తవంగా మొన్న పోయి అడిగితే మా డిప్యూటీ ఎంఆర్ఓని ఒకసారి అడుగురి అని చెప్పంటే, డిప్యూటీ ఎంఆర్ఓని అడిగితే మా ఎంఆర్ఓ గారిని అడుగురి అని చెప్పండి. ఎంఆర్ఓ గారు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ఎంఆర్ఓ దొరికేది లేదు, ఈ పానీలు వచ్చేది లేదు. అసలు దీన్ని ఈ పానీలు అనేటివి సిఐడి ఆఫీస్లో ఎందుకు ఉన్నాయి, ఎవరి కోసం ఉన్నాయి అంటే కొంత ఉన్నటువంటి ప్రజా నాయకుల దొంగతనానికి ఈ రెవెన్యూ అధికారులు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు కనుక ఈ అధికారులు ఈ సిఐడి ఆఫీసర్లు దాడి చేయడం జరిగింది. దాడి చేసి అవిడిన అక్కడ సిఐడి ఆఫీస్లో ఉంచుకుంటా ఉంటే ఒక్క అధికారు దాని మీద స్పందన లేదు. అసలు రైతులను ఆదుకునే అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ కరీంనగర్ నియోజకవర్గం బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి పానీలు వెంటనే తెప్పియాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నేను గత 5-10 ఏళ్ళ నుంచి తిరిగి అడిగి ఇక్కడ కలెక్టరేట్ ముంగట నేను నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే ఈ పానీలు తీసుకొచ్చి రైతులకు ఏవైతే ఒక 2-3 సర్వే నెంబర్లనే కేసులు ఉండొచ్చు, అన్ని సర్వే నెంబర్ల మీద కేసులు లేవు. వెంటనే ఆ పానీలు తీసుకొచ్చి రెవెన్యూ అధికారుల దగ్గర ఉంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను, కోరుకుంటా ఉన్నాం. కోరపల్లి గ్రామ చెరువులో మొరంపోసి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నారని, దీని వలన భారీ విపత్తు జరిగే ప్రమాదం ఉందని, కనుక ఈ నిర్మాణాన్ని వెంటనే ఆపుదల చేయాలని ఆ గ్రామానికి చెందిన తాకంటి దిలీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు.
విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం వేరే ప్రాంతాల్లో భూములు ఉన్నప్పటికీ అక్కడ నిర్మించకుండా అధికారులు చెరువులోనే విద్యుత్ సబ్స్టేషన్లోనే నిర్మించాలనే ఆలోచనలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. గతంలో కూడా ఇలా అనేక ప్రమాదాలు ఎదురయ్యాయని, అయినా అధికారుల నిర్ణయాల్లో మార్పు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదైతే కోరపల్లి గ్రామ చెరువులో విద్యుత్ అధికారులు మొరం పోసి చెరువులో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల మొరం పోసి అక్రమంగా సబ్స్టేషన్ నిర్మించడం జరుగుతుంది అని మన స్థానిక MRO గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. MRO గారికి ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల గ్రామస్తుడిగా గ్రామ చెరువును రక్షించాలని ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గత కాలంలో చూసుకున్నట్టయితే 1988 సంవత్సరం కాలంలో ఇదే కోరపల్లి చెరువు లోపల స్థానికంగా ఉన్న చెరువు నీరంతా చేరి అధిక నీటి ప్రవాహం ఎక్కువై చెరువు ఆనకట్ట తెగి కింద ఉన్న పంట పొలాలు ప్రవాహంలో కొట్టుకోపోగా 5 సంవత్సరాల వరకు కూడా రైతులు పంట వేసుకోలేని పరిస్థితి. ఇలాంటి విపత్తు నష్టాన్ని మరలా రాకుండా ఉండాలని, ఇలాంటి అక్రమ నిర్మాణాలను అరికట్టాలని కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. స్థానిక మంకమ్మ తోటలోని పారమిత లిటిల్ జీనియస్ పాఠశాలలో అండ్ కోర్ట్ ఫామ్ జామ్ ఫ్యామిలీ ఫన్ అండ్ కోర్ట్ అనే పేరుతో వార్షిక క్రీడోత్సవాలను పారమిత పాఠశాలల అధినేత ఇనుగంటి ప్రసాదరావు క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు, నానమ్మలకు, తాతయ్యలకు మనోల్లాసానికి కలిగించే ఆటలను రూపొందించి పోటీలు నిర్వహించారు. ఇట్టి పోటీలలో తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులు చేసిన కవాతు, కర్రసాము, పిరమిడ్స్ విన్యాసాలు, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్న. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసాదరావు మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా, మానసికంగా ఆనందాన్ని కలగజేస్తాయి కావున విద్యార్థులు తమ నిత్య జీవితంలో క్రీడలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని హితోపదేశం చేశారు. పోటీలలో గెలుపొందిన తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు, నానమ్మలకు, తాతయ్యలకు, విద్యార్థులకు పారామిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాదరావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను, తల్లిదండ్రులను చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసన్న, అనుకర్రావు, వినోదరావు, రాకేష్, ప్రాచి, హనుమంతరావు, వియుఎం ప్రసాద్, టి యశ్వి, రమణ, ప్రధానోపాధ్యాయులు కవిత ప్రసాద్, బాలాజీ, ప్రశాంత్, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆ పిల్లలు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీరు గమనించారో లేదో కానీ ఎవ్వరిలో కూడా అసలు ఎలాంటి భయం లేదు. చాలా ఫ్రీగా ఏ యాక్టివిటీ చేసినా, డాన్స్ అయినా, ఎరోబిక్స్ అయినా, పిరమిడ్స్ అయినా, ఏదైనా కూడా కంప్లీట్గా లాస్ట్ యాక్టివిటీ ట్రయంఫ్. ఇన్ ఎవ్రీ యాక్టివిటీ every boy, every girl was involved totally. చాలా వరకు ఏంటంటే పిల్లలు ఎవరి బాడీని అయితే బాగా మూవ్ చేస్తారో, ఎవరి శరీరాన్ని, ఒకటేమో బాడీ అంటారు, ఇంకోటేమో బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీని మూవ్ చేస్తే బాడీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుద్ది. బాడీ మూవ్ చేయకపోతే బాడీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ కాదు. బాడీ లాంగ్వేజ్ మీన్స్ హ్యాండ్స్, ఫేషియల్ జెస్చర్స్, ఇవన్నీ కలిసి బాడీ లాంగ్వేజ్ అంటారు. సో పిల్లలు స్కూల్స్లలో చదువుకునేటప్పుడు ఇఫ్ దే ఆర్ మూవింగ్ దేర్ బాడీ, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ మూవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ కూడా మూవ్ అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రైతులు సంఘ నాయకులు మాట్లాడుతూ మట్టిని నమ్ముకొని నిద్రనక వాననక 6 కాలం కష్టపడి పండించే వ్యక్తి రైతు అని అన్నారు. అలాంటి రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే రైతు దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు.
మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. రైతు సంఘం రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే సిద్ధాంతంతో ఎండకు వానకు అన్నిటికీ కోర్చి కష్టాన్ని చేసి చెమటను నమ్ముకొని బతికే రైతన్నకు ఇలా ఒక రైతు దినోత్సవంగా ఈరోజు డిసెంబర్ 23 రోజును ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతు దినోత్సవాన్ని దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారికంగా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాగే రైతులు వారి వారి స్వయాన రైతు సంఘాల ద్వారా మాత్రమే చేయడం జరుగుతుంది. రాబో కాలంలో రైతులు ఎప్పుడు కూడా రైతు సంఘానికి సంబంధించిన ఫార్మర్స్ డేను, నేషనల్ ఫార్మర్స్ డేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సిరుల మాగాణి సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించి 134 వసంతాలు పూర్తి చేసుకుని నవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కార్మికులకు, కార్మిక కుటుంబాలకు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అధికారులు, కార్మిక సంఘ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి జెండాను జీఎం ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సింగరేణిలో వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ ను కార్మికులతో కలిసి ఆయన ప్రారంభించారు. సింగరేణి సంస్థ ఏటికేడు నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూ దినదిన అభివృద్ధి చెందుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకంతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో తనదైన ముద్ర వేసుకుంటుందన్నారు. ఆర్జీవన్ ఏరియాలో సంస్థ సవాళ్లను ఎదుర్కొంటూ వార్షిక ఉత్పత్తిలో తన రికార్డులను తానే తిరగరాస్తూ చరిత్ర సృష్టిస్తుందని జీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పారిశ్రామిక ప్రాంత ప్రజలు, కార్మిక కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జీఎం లలిత్ కుమార్ కోరారు. ముఖ్యంగా ఈనాటి ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్న శ్రీ కిరణ్ బాబు గారు, డీజీఎం పర్సన్, సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు గొప్ప ఎత్తున పెద్ద ఎత్తున ఈరోజు పండుగ వాతావరణంతో మనము వేడుకలు జరుపుకుంటున్నాము. ఇది సింగరేణి పని సంస్కృతికి ఇది పండుగ. సింగరేణిలో ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అన్న నినాదానికి ఇది పండుగ. మనం సింగరేణిలో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబాలు, వారి యొక్క అంకిత భావాన్ని మరొక్కసారి పునరంకితమవుతూ ఈ యొక్క సంస్థను మరెన్నో తరాల పాటు ముందు తీసుకుపోవడానికి, మరొక పునరంకితం అవడానికి ఇదొక పండుగ. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రము వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా మైన్స్ డిపార్ట్మెంట్లు వాటిని ప్రతిబింబించే విధంగా బావులలో ఎట్లా ఉంటుంది ఏంటి వాటినన్నింటినీ తెలియజేసేది. అట్లనే వివిధ డిపార్ట్మెంట్లు, ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్, వీటీసీ అయితేంది, వాటన్నిటి మోడల్స్, స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రము స్థానిక టీవీ కళాకారులతోని, మన సింగరేణి పిల్లలతోని, స్కూల్ పిల్లలతోని అన్ని రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. సింగరేణి నినాదం ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం గోడ మీద రాతలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని సిఐటియు అనుబంధ సింగరేణి క్యాలరీస్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కాంట్రాక్టు కార్మికులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. సంస్థ అభివృద్ధి, ఉత్పత్తిలో భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బొగ్గు ఉత్పత్తిలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన హక్కులను కల్పించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సింగరేణి ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను వారికి కేటాయించాలని యాజమాన్యానికి సూచించారు. అధికారికంగా చెందాల్సిన వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, సంస్థ లాభాల వాటాను కాంట్రాక్టు కార్మికులకు పంచాలన్నారు. సింగరేణి సంస్థ నవ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ కాంట్రాక్టు కార్మికులకు చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని కుమారస్వామి కోరారు. నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్జీవన్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాల మీద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అనంతరం ఈ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ
ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి RG1 GM గారి దృష్టికి కూడా ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో CITU సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2022లో చేసినటువంటి 18 రోజుల పాటు జరిగిన సమ్మెలో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు సింగరేణి అంగీకరించింది కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామమాత్ర వేతనాలతో పనిచేయించుకున్న పరిస్థితి ఉంది. కన్వీనెన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. దీంతో పాటు సింగరేణిలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి CITకు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ ఖాళీ కోటార్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరేణి యాజమాన్యం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు. దీంతో పాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఇవ్వడం లేదు. కనీసం జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ మేడే రోజు కూడా ఈరోజు పనులు చేయించుకుంటున్నారు తప్పితే వాళ్ళకు మాత్రం వేతనంతో కూడినటువంటి సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఏదైతే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్యం దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మాజీ ప్రధాని దివంగత PV నరసింహారావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని DCC కార్యాలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, DCC వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్ హాజరై PV చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బహుభాషా కోవిదులుగా ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా PV నరసింహారావు పేరు గడించారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, ఆర్పల్లి మోహన్ అన్నారు. స్వాతంత్రం అనంతరం బంగారం తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయిన దేశాన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు. ఇంతటి ఘనత సాధించిన PV కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. సూర్యచంద్రులున్నంత వరకు వారి పేరును ప్రపంచం మరవదని కొనియాడారు. ఆయన లక్ష్యాలను నెరవేర్చడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ర సత్యప్రసన్నరెడ్డి, వెన్న రాజమల్లయ్య, బొబ్బిలి విక్టర్, గడ్డం విలాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదులు, అపర చాణక్యులు, ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టినటువంటి గొప్ప ఆర్థికవేత్త, ఇవన్నీ కలగురిచి మన మాజీ ప్రధాని PV నరసింహారావు గారు. వారు ఈ దేశంలో ఒక పరిస్థితులలో బంగారం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఆర్థికంగా పరుగులు ఎత్తించి ఈ దేశాన్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టడానికి వారు ఆ రోజు చేసినటువంటి సంస్కరణలే కారణం. మరి వారి తెలుగువాడిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి మన కీర్తిని ప్రపంచ పటంలో నిలిపినటువంటి గొప్ప నాయకులు PV నరసింహారావు గారు. వారు అడుగుజాడల్లో నడుస్తూ తప్పకుండా పూర్వ కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త కరీంనగర్ జిల్లా అప్పుడు కూడా వారు ఈ జిల్లాకు మరి చేసినటువంటి సేవలు, ఈ జిల్లా నుంచి దేశానికి చేసినటువంటి సేవలు మనం మరి ఈ ప్రపంచం సూర్యచంద్రులంత వరకు మర్చిపోలేదు. దేశానికి ఒకసారి ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన తెలంగాణ కరీంనగర్ బిడ్డ PV నరసింహారావు అన్న మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, బహుశా ఆ రోజు వారు ప్రధానమంత్రి అయినాడు ఈ దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. అయినప్పటికీ వారు చక్కదిద్దటంలో అపర చాణక్యుడని పేరుగాంచాడు. ముఖ్యంగా ఈరోజు నేను రైతులను, ముఖ్యంగా వాహనదారులందరినీ అడుగుతూ ఉన్నాను. ఆనాడు PV నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకృత విధానం ద్వారానే ఈరోజు 2 వీలర్ల మార్ట్గేజ్ విధానం కానీ, ట్రాక్టర్లు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ కొంటున్నారంటే మరి PV నరసింహారావు యొక్క ఆర్థిక సరళీకృత విధానంలోనే భారతదేశం మొత్తంలో ఈ మార్ట్గేజ్ విధానం తెచ్చి వెహికల్స్ కొనుక్కొని నడుపుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధాని PV సేవలు అజరామరం. భారతదేశ ప్రపంచంలోని అరుదైన గుర్తింపు తెచ్చుకుందని వెల్లడి. బొమ్మకల్ గ్రామ పట్టా భూముల పహానీలు CBI చేతిలో ఉంటాయా? ఇదెక్కడి చోద్యం? ఇది రెవెన్యూ అధికారుల లీలలా లేక ప్రైవేట్ వ్యక్తుల కుట్రలా అన్న బాధితులు.
బంజారాల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించాలి. తపశ్రీ రామారావు మహారాజుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని గిరిజనుల విన్నపం. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.